ఎప్పటి నుండో అనుకుంటున్నాను మంచిగా కంటెంట్ క్రియేట్ చేద్దామని. కాకపోతే ఏదో ఇన్ఫీరియారిటీ, అంటే నేను చేయగలనా చేయలేనా అని. బట్ ఈసారి ఎలా అయినా డేర్ చేసి చేద్దామని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. లెట్స్ సీ ఎలా ఉంటుందో. సరే, ఇప్పుడు మనం మన మొదటి వీడియోతో మొదలు పెడదామా? తిరుపతి ఎంతో అందమైన ప్రదేశం. నిత్యం భక్తులతో కలకల్లాడే దేవాలయం. చుట్టూ కొండలు, కొండల మధ్యలో మెట్లు. ఆ మెట్లు, వాటి పక్కన మొత్తం నేచర్. అవి దాటుతుంటే వచ్చే హై చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నడుస్తున్న కొద్దీ అలుపు వస్తుందనేది నిజం, కానీ ఆ అలుపుని మర్చిపోయే అంత అందంగా ఉంటుంది ఆ ప్రకృతి. తిరుపతి వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్టెప్స్ పైన వెళ్ళండి. ఆ ఎక్స్పీరియన్స్ వేరే రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్, గాలిగోపురం. పేరులోనే కాదు, ఆ ప్రదేశంలోనూ గాలి చాలా బాగా వేస్తుంది. అందమైన పువ్వులు, చెట్లు, జంతువులతో నిండిపోయిన ఈ తిరుపతిని చూస్తుంటే ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. వెళ్తున్న దారిలోనే ఆ ఆంజనేయ స్వామి విగ్రహం, ఆ చివరి మెట్టు దాటిన తర్వాత అమ్మయ్య అనే ఫీల్ చాలా బాగుంటుంది. ఇక స్వామి దర్శనం కోసం ఎంత వెయిట్ చేసినా పర్లేదు, ఎందుకంటే ఆ వెయిటింగ్ అంతా అతన్ని చూసిన క్షణాల్లోనే మర్చిపోతాం. ఇంకా తిరుపతి లడ్డు, దాని గురించి ఎంత చెప్పినా తప్పలేదు. లడ్డు స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది. మీకు కూడానా? ఇంత అందమైన అనుభూతిని చూపించడం కష్టమే అయినా సరే ఇది నా ప్రయత్నం. మీ బిజీ లైఫ్స్లో ఒక్కసారైనా చిన్న బ్రేక్ ఇచ్చి ఇలా టెంపుల్స్కి వస్తూ ఉండండి. పీస్కి మీనింగ్ ఏంటో కనిపిస్తుంది.